మన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి మహిళా నేత, మహిళా నాయకురాలని మనం గర్వంగా చెప్పుకోవాలా. ఆమె ఎవరో కాదు, మన శ్రీరెడ్డి అక్క. శ్రీరెడ్డి అక్క మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆమెను మాట్లాడినటువంటి మాటలు, ఆవిడ కార్యకర్తలను ఏ విధంగా ఉత్తేజపరిచింది, ఏ విధంగా మళ్ళీ జగనన్న అధికారంలో ఉండాలని ఏ విధంగా ఆమె అహర్నిశలు కష్టపడి పనిచేసింది. ఈరోజు ఆమెకు మన పార్టీలో గుర్తింపు లేదు. మన పార్టీ వాళ్ళు ఏమన్నా ఆమెకు సహకరించారు, మన పార్టీలో ఉండేటువంటి నాయకులు ఆమెకు ఏదైనా సహాయంగా ఉన్నారు అని అనుకుంటే ఎక్కడా కూడా లేరు. ఆమె మరి ఎక్కడో చెన్నైలో ఉండేటువంటి ఆమె ఈరోజు విజయనగరం ఎవరు బాధ్య ఒరే ఇటు కింద చూసి అర్థమవుతుంది. మనం అధికారంలో ఉన్నప్పుడేమో పప్పు ఇది బాదాం పప్పు పిస్తాలు అవి పెట్టారు కదరా, మసాలా వేసి ఇచ్చినారు. ఇప్పుడేం మిచ్చిరికాడికి వచ్చినారా. 2 రోజులు పోతే ఏమన్నా మహాలాక్ట్ ఆశా చాక్లెట్లు ఇస్తారేమయ్యా. సరే ఏది ఏమైనా కూడా ఈ రోజుకి మనకి ఇది ప్రాప్తం అని ఇక్కడ పక్కన పెట్టుకుందాము. ఇకపోతే పూసపాటి రేగా పోలీస్ స్టేషన్లో ఆమె 41A నోటీస్ ఏవో తీసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది. మనం ఫోటోలు కూడా చూసినాము. సిఐ గారి దగ్గర 41A నోటీస్ పేపర్ అందుకోవటం కూడా చూసాము. ఆమె రోడ్డు మార్గంలో వచ్చిందా లేకంటే వైజాగ్ దాకా సముద్ర మార్గంలో వచ్చిందా అనేది పక్కన పెడితే, మన పార్టీకు ఏ విధంగా మహిళా నాయకురాలు, మన పార్టీలో ఇంతమంది మహిళలు ఉంటే ఆమె మాట్లాడినట్టు ఎవరైనా మాట్లాడినారా అన్న కోసము, ఆమె కష్టపడినట్టు ఎవరైనా కష్టపడినారా, లైవ్లు పెట్టి మాట్లాడేది, వీడియోలు ఏ విధంగా వైరల్ చేసేది, మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలను ఏ విధంగా ఉత్తేజపరిచేది, ఏ విధంగా వాళ్ళని రెచ్చగొట్టేది, ఏ విధంగా ఆమె ప్రవర్తన ఉండేది, ఏ విధంగా శ్రీరెడ్డి గారు మన పార్టీకి సేవలు అందించినారో మర్చిపోయినారా మన పార్టీ ముఖ్య నేతలందరూ కూడా? చెప్పండి దీనికి సమాధానం. ఈరోజు దేనికి మీరు శ్రీరెడ్డి గారికి సపోర్ట్గా నిలబడలేదు? అదేవిధంగా చూసుకుంటే శ్రీరెడ్డి గారు పక్కకు పోయినారు, శ్రీరెడ్డి గారు మాట్లాడలేదని చెప్పే కదా మీరు యాంకర్ శ్యామలా గారిని తీసుకువచ్చినారు. యాంకర్ శ్యామలా గారు చూడండి మీరు ఏ విధంగా ఆమె మాటలు ఏమి మాటలు తేడా ఉంటాయో. అదే శ్రీరెడ్డి గారు కన్నా ఉంటే ఈరోజు ఏ విధంగా కార్యకర్తలు ఉల్లాసంగా ఉత్తేజంగా ఉండేవాళ్ళు, ఎంత బాగా మాట్లాడుతుందామె. సరే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని బూతులతో తిట్టా. అదేవిధంగా క్షమాపణ లేఖైతే కూడా రాసింది కదా ఆమె. క్షమాపణ లేఖ రాసింది, నన్ను క్షమించండి, మా ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు అంటే ఏమి ఒకరికి ఆడబిడ్డలు ఉన్నారు ఇంకెవరికి లేరు అనుకునిందో. సరే ఈమె కూడా ఒక ఆడబిడ్డ అనేమన్నా అప్పుడు మర్చిపోయి సోయి లేకుండా మాట్లాడింది అనేది పక్కన పెట్టండి. కానీ ఆ రోజుల్లోనేమో మాట్లాడింది కదా, ఆ రోజుల్లోనేమో తిరగబడి మాట్లాడింది కదా, ఆ రోజుల్లోనేమో మా నాన్నకు సపోర్ట్గానే నిలబడింది కదా, ఆ రోజుల్లోనేమో ఎవరైనా సరే మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి నాయకుల్ని కానీ జగనన్నను కానీ ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళ మీద విరుచుకుపడినటువంటి మాట వాస్తవం కాదా? ఈరోజు దేనికి పోలా? మరి విజయసాయిరెడ్డిని చూసుకొని మాట్లాడిందా, ఇంకొకరిని ఎవరినన్నా చూసుకొని మాట్లాడిందా? ఇదే అమ్మంట రాంబాబుని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నా మీద నువ్వు ఈరోజు ఎగిరెగిరి పడతా ఉన్నావు. నన్ను మన వైసీపీ పార్టీలో ఎదగనీయకుండా అనగదొక్కాలనే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. నువ్వు ఎంత అనగదొక్కుతావో నేను జగనన్న కంట్లో ఎప్పుడో ఆల్రెడీ పడిపోయినా. జగనన్న నన్ను ఈ బ్రహ్మాండంగా పైకి తీసుకువచ్చేటువంటి పనిలో సీమరాజా ఉన్నాడని జగనన్న కూడా అనుకుంటున్నాడని నాకు తెలుసు. నువ్వు ఈరోజు శ్రీరెడ్డికి ఎందుకో ధైర్యం చెప్పలా? నువ్వు ధైర్యం చెప్పకపోగా నువ్వు చేసిన లంగా పనులు అయితే కూడా ఆ సంజనా సుకన్యాలను కూడా ఏ విధంగా తిప్పికొట్టి మాట్లాడిందా ఆ రోజుల్లో? ఈరోజు దేనికి అంటే ప్రెస్ మీట్ పెడతావు, నా పేరు ఎత్తి మాట్లాడింది నిద్రగడ్రా అంటా ఉన్నది నీకు. ఈరోజు రాష్ట్ర ప్రజలారా ఒకటే చెప్తున్నా నేను, మీరు బాగా ఆలోచన చేయండి. ఈరోజు నేను పార్టీకి కష్టపడినట్లు సోషల్ మీడియా వేదికగా చేసుకొని మా వైసీపీ పార్టీలో ఎవరైనా కష్టపడే వాళ్ళు ఉన్నారా చెప్పండి? ఆర్నిసలు అన్న కోసమే కదా కష్టపడేది. ఆయన ముఖ్యమంత్రి కావాలా, ప్రధానమంత్రి కావాలా అనే లక్ష్యంగా అన్న ఉన్నాడు కాబట్టి ప్రధానమంత్రిని చేసే బాధ్యత మన మీద ఉండాలి కదా. అందుకోసమనే నేను కష్టపడతా ఉండా. చట్టానికి లోబడే నేను నా వీడియోలు చేసుకుంటా, చట్టాలను గౌరవించా, మన రాజ్యాంగాన్ని గౌరవించా. నీ మాదిరి అమ్మంట రాంబాబు గారు అదేవిధంగా కొంతమంది మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళ మాదిరి నేనేమి చట్టాన్ని
వాళ్ళ చేతల్లోకి తీసుకొని వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించినారు, నేను అదే విధంగా చేయాలనే ఉద్దేశం నాది కాదు. సరే, ఈరోజు శ్రీరెడ్డి గారు 41A నోటీస్ తీసుకున్నారు. మీరు ఈ రోజు నుంచి అయినా సరే మీరు కారు మార్గంలో పోయినా, లేదు ఫ్లైట్లో పోయినా, లేదు సముద్ర మార్గంలో పోయినా, మీరు మంచి రోజు చూసుకొని మీరు మళ్ళా వీడియోలు మొదలుపెట్టి అన్నను ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రి అనేది పక్కన పెట్టేసేయండి, ఆటోమేటిక్గా 39లో ముఖ్యమంత్రి అవుతాడు. ఆ తరువాత మనం ప్రధానమంత్రిని చేయాలనేటువంటి ఒక లక్ష్యంగా మనం కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, శ్రీరెడ్డి గారు మళ్ళీ రీఎంట్రీపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి.